హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనమైతే నిమ్మకాయతో పచ్చడి పెట్టేసుకుందాము. నిమ్మకాయ ఊరగాయ. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా నిమ్మకాయని ఒక్కో సగాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయని 8 ముక్కలు అయ్యేటట్టుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము వేస్ట్ అవ్వకుండా ఉంటది. 8 ముక్కలు అవ్వడం వలన మరి 4 ముక్కలే అనుకోండి, నిమ్మకాయ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా ఈ నిమ్మకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇటువైపు పెట్టి ఉంచాను చూడండి. 5 నిమ్మకాయలు, 5, 6 నిమ్మకాయలు. అవి అందులో ఒకటి బాలేదు. మొత్తం 6, 7 ఉన్నాయి. ఒకటి బాలేదు. అదైతే జ్యూస్ తీసి పోసేస్తాను. ఈ అటువైపు ఉండేటివి మాత్రము ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయలు 70 రూపాయలండి. డజన్ వచ్చేసి 40 అని చెప్పాడు. 2 డజన్లకి 70 తీసుకున్నాడు. నిమ్మకాయలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. నేను ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే కల్లు ఉప్పుని మిక్సీ పట్టి పెట్టుకున్నాను సరిపడా. అంటే అందాజుగా వేసేసుకుంటాము. తర్వాత మళ్ళీ మనము ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే 3 రోజుల తర్వాత ఇవి ఇప్పుడు వేసేసి అన్నీ పెట్టేసిన తర్వాత 3 రోజులకి కలిపి, ఒకవేళ మనకి ఏదన్నా తక్కువ ఉంది అని అనుకుంటే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనం కారం కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ పక్క నుండే 6 కాయలు అయితే నేను జ్యూస్ తీసేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని అన్నీ ఒకసారి జ్యూస్ తీసుకుంటాను. ఆ నిమ్మకాయ అయితే కొంచెం బాగోలేదు, పక్కన పెట్టేశాను. ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక్కొక్కసారి ఇవి కూడా కట్ చేసిన వాటిల్లో సొగము పిండేసుకొని, సొగము పిండినవి కూడా మళ్ళీ కట్ చేసి ముక్కలు వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే వీటి జ్యూస్ తీసేసుకుందాము. నిమ్మకాయలు ఫస్ట్ మనము బాగా కడిగేసి తుడుచుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాతనే ఈ విధంగా కట్ చేసి ఊరగాయ పెట్టుకుంటే మనకి చెడిపోకుండా, పాడవకుండా, వాసన రాకుండా ఉంటుంది. అది కూడా నేను కొంచెం కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని మిగిలిందంతా కూడా కారం కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ 3 రోజులు బయటే ఉంచేసి కారం కలిపిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొంచెం కొంచెం వాడుకుంటాను. ఇలా వాడుకోవటం వలన ఏమవుతుందంటే నిమ్మకాయ పచ్చడి అనేది, ఊరగాయ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు వేసుకున్నా కూడా ఇప్పుడే పెట్టారా, ఇంత ఫ్రెష్గా ఉంది అన్నట్టుగా ఉంటుందండి. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇలాగా మొత్తం జ్యూస్ అంతా తీసేసుకోవాలి. ఈ నిమ్మకాయ మనము పప్పన్నంలో కానీ, ఎండుమిరపకాయ పప్పులోకి కానీ, అలాగే పెరుగన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా 4 నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తాను. మిగతావి ఇంకా ఏం చేస్తాం, పడేస్తాము. మిగతావి బాగా జ్యూస్ తీసేసుకొని పడేస్తాను. ఇలా వేసి 3 రోజుల తర్వాత కారం కలుపుకొని మనకి జ్యూస్ కన్నా తక్కువ ఉంది అని అనుకుంటే మళ్ళీ ఒక 2, 3 నిమ్మకాయలు పిండుకోండి. అవసరం లేదు అనుకుంటే, సరిపోతుంది అనుకుంటే ఇక చాలు. నేనైతే ఇంకా అవసరం లేదు, నాకైతే తెలిసిపోతుంది. నేను ఒక్కొక్కసారి ఒట్టిగా వేడివేడిగా తెల్లన్నంలోకి నాకు టేస్ట్ అనిపించినప్పుడు ఏది తినాలి, తినొద్దు అని ఏదన్నా వెరైటీగా తినాలి, నా నోటికి రుచిగా ఉండాలి అన్నప్పుడు నేను ఈ నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తినేస్తాను. మొత్తం రైస్ అంతా కూడా అంత బాగుంటుంది నిమ్మకాయతో తింటూ ఉంటే. అలాగే మనకి సి విటమిన్ కూడా బాగా అందుతుందండి. ఇవి ఆల్రెడీ ఒకసారి పిండినవి, మళ్ళీ పిండుతుంటే వస్తుంది. బాగా జ్యూసీగా ఉన్నాయి కాయలైతే, నిమ్మ పండ్లైతే. ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు కలుపుకోవాలి. వీలైనంత వరకు నేను గింజలు అనేవి ఇప్పుడు పిండినప్పుడు వచ్చిన పై గింజలన్నీ తీసేసానండి.
ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పు వేసుకున్నాను. నేను వేసే ఉప్పు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఉప్పు తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంటే ఊరగాయ కానీ ఆవకాయ కానివ్వండి, నిమ్మకాయ కానివ్వండి, ఏదైనా పచ్చడి కానివ్వండి, మనము నిల్వ పచ్చళ్ళు ఉప్పు తక్కువ ఉంటే బూజు వస్తుంది, స్మెల్ వస్తుంది. అది ఖచ్చితంగా చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువైనా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ తక్కువైపోతే నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ కొంచెం ఎక్కువైనా అనిపించదు. అలాగే కొంచెం తక్కువైందనుకోండి పాడైపోతుంది. కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈరోజైతే నేను ఈ విధంగా పచ్చడి అయితే పెట్టేశాను. 3 రోజుల తర్వాత దీన్ని కలుపుకొని కారం వేసుకుందామండి.